దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మ ఈ స్టాండ్ తీసేయండి ఎవరైనా. ప్రియరా, దేవుని మహాకృపను బట్టి ప్రభు మరొక సమయాన్ని ప్రభు మనకిచ్చారు. ఈ యొక్క సమయంలో మనము ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని స్తుతించడానికి మనమందరం కూడా ధన్యులము. హల్లెలూయా. ఈ ధన్యత అందరికీ లేదు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి మాత్రమే ఆ ధన్యత ఉంది. ఈరోజు మనము సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే మరి కేవలము దేవుని కృప. మన పట్ల ఆయన చూపిస్తున్న కృపను ప్రియరా మనము వర్ణించలేము, వివరించలేము. ఈ లోకంలో మనుషుల ప్రేమలను మనము వర్ణించగలము కానీ వివరించగలము, కానీ యేసు ప్రేమను మనము మన జీవితాంతము చూపించిన ఆయన ప్రేమను వర్ణించలేము. అపారమైనటువంటి ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు. హల్లెలూయా. రెండు చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియులారా, మన కోసము మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నటువంటి యేసు ప్రభువు, మన కోసం ఇంతగా త్యాగము చేసినటువంటి యేసుక్రీస్తు వారు, మన కోసము ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారు, మన కోసము ప్రియరా నిందలు అవమానాలు భరించినటువంటి యేసుక్రీస్తు వారు మన నుండి ఏమి ఆశిస్తున్నారని మనం ఆలోచన చేస్తే ప్రియరా, వాక్యము సెలవిస్తుంది ప్రియరా, దేవుని ఆరాధించువారు కలరేమో అని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెదుకువారు కలరేమో అని, దేవుని స్తుతించువారు కలరేమో అని ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడట. ప్రియులారా, యొక్క ఫిలిప్పి పత్రికలో రాయబడి ఉంది, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎవరు కూడా అపేక్షించట్లేదు. ప్రియరా, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి కూడా వారి పనులు, వారి జీవితం, వారి గురించి మాత్రమే ఆలోచిస్తారు తప్ప నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, నా కోసం రక్తం చిందించిన యేసయ్య, నా కోసం పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్య, నా కోసం నిందలు అవమానాలు అన్ని భరించినటువంటి యేసయ్య అని ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారంటే ప్రియరా, ఎంతసేపు ప్రియరా మన గురించే, ఎంతసేపు మన ఇంటి గురించే, ఎంతసేపు మన బిడ్డల గురించే, ఎంతసేపు అది కావాలి ఇది కావాలని తప్ప మనసారా ప్రభుని ఆరాధించేవారు లేరు. హల్లెలూయా. ప్రియరా, దేవుని భక్తుడు దావీదుకి మరొక పేరుంది. ఆయన అందరూ ఏమంటారు తెలుసా? కీర్తనాకారుడు అంటారు. హల్లెలూయా. చెప్పండి, ఆయన అందరూ ఏమంటారు? కీర్తనాకారుడు. ఎందుకు ఆయనను కీర్తనాకారుడు అనాలి? నేనంటాను, బైబిల్ గ్రంథంలోనే కానీ ప్రపంచంలోనే కానీ దావీదు ప్రభుని ఆరాధించినంతగా ఎవ్వరూ ఆరాధించలేదంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియరా, మనము మనుషులను పొగుడుతాం, రాజులను పొగుడుతాం, అధికారులను పొగుడుతాము, కానీ దావీదు ప్రియరా ప్రభువునే పొగుడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువునే ఆరాధిస్తూ ఉన్నాడు, ప్రభువునే స్తుతిస్తున్నాడు. ఒకసారి వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము. ప్రియరా, మరి ఇంకా వైరింగ్ చేయించలేదు, ఎందుకంటే మనకు సౌండ్ సిస్టమ్ దేవుడు కొత్త సౌండ్ సిస్టమ్ ఇచ్చాడు కదా, కాబట్టి అప్పటికప్పుడు టెంపరీగా నేను బిగించాను. అయితే బాగానే పనిచేసింది, కానీ ఈరోజు దానికి పెద్ద ప్లగ్ బిగించాను, అది ప్లగ్ లోపలికి సెట్ అవ్వట్లేదు, అందువల్ల కొంచెం లూజ్ కనెక్షన్ అవుతుంది. అయితే ఇందాక ఎలక్ట్రీషియన్ పిలిపించాను, ఎలక్ట్రీషియన్ వచ్చాడు. ఆయన మొత్తం అంతా ఎలక్ట్రీషియన్ చేయడానికి ఇది కూడా మొత్తం బిల్లు రాశాడన్నమాట. ఆయన మనకి ఎలక్ట్రీషియన్ ఎంత అవుతుందో మొత్తం మెటీరియల్ అంతా రాశాడు. మరి ప్రార్థన చేయండి, తొందరగా ఎలక్ట్రీషియన్ పని పూర్తవ్వాలి, ఎందుకంటే లూజ్ కనెక్షన్స్ ఉండకూడదు. ప్రియరా, మరి సౌండ్ చాలా వాల్యుబుల్ సౌండ్.
ఏంటి మనమైతే ఈ సౌండ్ మనం కొనుక్కోలేం. ఏంటి 55,000 రూపాయల సౌండ్ ఇది రాజ్ కుమార్ అయ్య గారు మనకిచ్చారు. హల్లెలూయా. కాబట్టి మనం దీన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. అయ్యగారు చాలాసార్లు చెప్పారు, లాజర్ చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త అని. అమ్మగారు అయితే ఆశ్చర్యపోయారు, నీకు ఆపరేటింగ్ చేయడం రాదా అని. నిజమే రాదండి అని చెప్పాను. మరి దేవుని అడుగుతున్నాను, ఈరోజు ఉదయం నుంచి ఈ ఆపరేటింగ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా కొన్ని కొన్ని మెలుకులు చాలా నాకు తెలియని ఉన్నాయి. అయితే స్విచ్ బోర్డులు అన్నీ కూడా కొంచెం టెంపరీగా ఉన్నాయి, అవి మనం తొందరగా ఫిట్ చేసుకోవాలి. అలాగే మరి తొందరలో కిటికీలు కూడా దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. మరి దేవుడు సహాయం చేస్తాడని మరి నేను నమ్ముతూ ఉన్నాను. మీరందరూ ప్రార్థన చేయండి. మరి దేవుడు మన సంఘం పట్ల, అలాగే మన సంఘస్తులందరి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయలాగిన. హల్లెలూయా చెప్దాం అందరం కూడా. హల్లెలూయా. ప్రియారా, మరి నేను చాలా దినాలకు గమనిస్తున్నాను, ప్రతి శనివారం నాకు బయటికి వాక్యానికి అవకాశం వస్తుంది. పోయిన శనివారం సేవకుల మీటింగ్లో వాక్యానికి అవకాశం వచ్చింది. నేను వెళ్ళలేదు, ఎందుకంటే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు అని. ఎందుకంటే అంతకుముందు శనివారం నేను లేను, పాస్టర్ గారు చూసుకున్నారు. తర్వాత అంతకుముందు శనివారం నేను లేను, పాస్టర్ గారు చూసుకున్నారు. ఈరోజు కూడా ఏంటి మన రాయుడుపాలెంలో ఒక మీటింగ్ ఉంది, నేను ఇన్వైట్ చేశారు. ఆల్రెడీ ఫోన్ చేస్తున్నారు, 2 సార్లు ఫోన్ చేశారు. ఫోను అందాక ఫ్లైట్ మోడ్లో పెట్టాను. అమ్మగారు నన్ను చాలా ప్రేమగా పిలిచారు, అయ్యగారు మీరు రావాలి, మా దగ్గరికి వచ్చి మాకు ప్రార్థన చేయాలని చెప్పారు. అమ్మ ఇలా ప్రేయర్ ఉందని ఏం చెప్పలేదు, అమ్మ నేను వచ్చేస్తానని చెప్పాను. తొందరగా ముగించుకుందాం కాబట్టి శ్రద్ధగా మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఒక్క మాట నేను జ్ఞాపకం చేసేసి నేను ముందుకు వెళ్తాను. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుదాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచు ఉన్నది. ప్రియరా, ఇక్కడ భక్తుడు ఒక దివ్యమైన సంగతి అంటే ఒక మంచి విషయంతో, ఒక మంచి వర్తమానాన్ని బట్టి ఏం చేస్తున్నంట, నా హృదయము బహుగా ఉప్పొంగుచు ఉన్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. హల్లెలూయా. ప్రియరా, ఈ దావీదు హృదయం ఏమైపోతుందంట, ఉప్పొంగిపోతుందంట. అమ్మా, ఈ దావీదు యొక్క హృదయము ఉప్పొంగుతుంది. ఏంటి దావీదు యొక్క హృదయం అంట సంతోషిస్తుందంట. ప్రియరా, హల్లెలూయా. నిజంగా నేను అంటాను, దేవుని ఆరాధించడానికి కావలసినటువంటి మొట్టమొదటి ఏంటి తెలుసా, హృదయమే. హల్లెలూయా. హృదయమే దేవుని ఆరాధించడానికి కావలసినటువంటి ఏంటి మన దేహంలో ప్రధానమైనటువంటి భాగము హృదయము. ప్రియారా, హృదయము, దావీదు యొక్క హృదయం ఏమవుతుందంట, ఉప్పొంగుతూ ఉందట, ఉప్పొంగుతూ ఉంది. ఏంటి నేను అంటాను, ఈ ఆరాధన మనకి ఎలా వస్తుంది ఆ హృదయములో అంటే, కృతజ్ఞత భావము కలిగిన వారు ఖచ్చితంగా దేవుని ఆరాధిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృతజ్ఞత భావం కలిగినటువంటి ప్రియరా, ఏంటి ఎవరైతే ఈ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటారో వారు మనసారా ప్రభుని వారు ఆరాధించగలరు. ఈ దావీదు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుతూ ఉంది అంటే, దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా, హృదయముతో ప్రభుని ఆరాధిస్తున్నాడు. దావీదు ఎవరు, ఒక గొర్రెల కాపరి. ఏంటి గొర్రెలు కాసుకుంటూనే దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఏమండి ప్రియారా, మనమైతే దేవుని ఆరాధించడానికి దేవుడు నాకేమి ఇచ్చాడండి, నేను ఎలా దేవుని ఆరాధించగలనండి, నా దగ్గర ఏముందండి అని అంటాము. కానీ దావీదు ప్రియులరా, ఏంటి కుటుంబంలో అందరికంటే చిన్నవాడు, కుటుంబం నుంచి వెలివేయబడిన వాడు, తండ్రి ఏంటి ఈ దావీదు నా కుమారుడే అని సంతోషంగా చెప్పలేకపోతున్నాడు. దావీదు గారి యొక్క అన్నలో దావీదు నా తమ్ముడే అని ధైర్యంగా వారు చెప్పలేకపోతున్నారు. దావీదుని వెలివేసినట్టుగా చూస్తున్నారు, దావీదుని పరాయి వాడిగా చూస్తున్నారు, దావీదుని పనికిమాలిన వాడిగా చూస్తున్నారు. హల్లెలూయా. అయినా దావీదు ఏం చేశాడో తెలుసా, దావీదు ప్రభువుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రియరా, ఏంటి దావీదుకు దేవుడు ఏదో ఇస్తాడని లేకపోతే ఏదో ఇచ్చాడని ప్రభుని ఆరాధించలేదు, కానీ ఏమి ఇవ్వకపోయినా ప్రభుని ఆరాధించాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరుద్దాం. ఏదో ఇస్తాడని కాదు, కానీ ప్రియరా ఏంటి రాజును గూర్చిన, ఏమన్నాడు ఇక్కడ, రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలెనున్నది. హల్లెలూయా. అంటే రాజును గురించి ముందుగా తెలుసుకున్నాడు దావీదు.
అయ్యో నా కొరకు మెస్సయ్య రాబోతున్నాడని ముందుగా తెలుసుకున్నాడు దావీదు. ఏంటి ప్రియరా, యేసుక్రీస్తు వారు ఇంకా భూమి మీదకి రాకముందే యేసుక్రీస్తు వారిని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదే ఆరాధన. ఆరాధన అంటే ప్రియరా ఏంటి, మనకు చాలా ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, చాలా పెద్ద ఎక్విప్మెంట్స్ కావాలి, సౌండ్ కావాలి, పెద్ద చర్చ్ కావాలనుకుంటాం. కానీ నేను అంటాను, కృతజ్ఞత భావము కలిగిన హృదయంలో నుంచి వచ్చేదే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా ఏంటి, ఈ ఆరాధనను మనము చెప్పండి, ఎవరైనా ఆరాధన ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందని చెప్పగలం ఏంటి? ఒక గులాబీ పువ్వుని తీసుకుని వచ్చామనుకోండి, గులాబీ పువ్వుని తీసుకుని వచ్చి ఆ గులాబీ పువ్వు యొక్క ఆ పరిమళాన్ని, ఆ పువ్వు యొక్క దాని యొక్క అందాన్ని మనం చూసినప్పుడే ఇది చాలా అందంగా ఉందని చెప్పగలము. ఏంటి, ఆ యొక్క సువాసనను బట్టి ఆ సువాసన అనుభవించగలిగితేనే ఏంటి, ఇది చాలా మధురమైన సువాసన వస్తుందని మనం చెప్పగలము. చూడకుండా ఏంటి, ఆ సువాసన అనుభవించకుండా మనం చెప్పగలమో చెప్పండి? చెప్పలేము. ఏంటి, ఆ మాధుర్యాన్ని అనుభవించేవారు మాత్రమే చెప్పగలరు. నేనంటాను, ఆరాధనను అనుభవించేవారు మాత్రమే ప్రభువుని ఆరాధన ఏంటో చెప్పగలరు. హల్లెలూయా. ప్రభువులో మనం ఎంతగా మనం ఆరాధిస్తామో మనం అంతగా దేవుని మీద మనం ఆధారపడి జీవించగలము. దేవుని ఆరాధించడం అంటే ప్రియరాం, అది చాలా కష్టమైనటువంటి పని. కొంతమంది అనుకుంటారు, చప్పట్లు కొట్టేసానండి పాస్టర్ గారు, గట్టిగా అరిచేసానండి పాస్టర్ గారు. అది కాదు దేవునికి కావాల్సింది, నీ హృదయము. హల్లెలూయా. నీ హృదయంలో నుంచి వచ్చినటువంటి కృతజ్ఞత భావం ఏదైతే ఉందో దానినే దేవుడు కోరుకుంటున్నాడు తప్ప ఏంటి, ఆరాధన అనేది ఒక రకంగా పైకి కనిపించేది కాదు. అది నీ అంతర్గతానికి సంబంధించినది, దేవునికి నీకు సంబంధించినది. నీవు దేవుల్లో మమేకమైనప్పుడు, నువ్వు దేవుని ప్రియరా దేవుని హృదయంలో చూస్తూ ఉన్నప్పుడు ఏమండి, దేవుని మనసారా ఆరాధించగలవు. అందుకే భక్తుడు అంటాడు కదా, నేను ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది. దావీదు యొక్క హృదయం ఉప్పొంగిపోతుందంట. ఏమిటి, కారులు ఉన్నాయా దావీదికి? మేడలు ఉన్నాయా దావీదికి? ఏంటి, వజ్ర వైడ్యూరాలు ఉన్నాయా దావీదికి? లేదు ప్రియులారా. కేవలము ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు దావీదు. ఏంటి, అయినా కూడా దేవుని ఎంతగానో ఆరాధించాడు. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం చదువుకుందాం. ఈ వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. 26వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. సమయం అయిపోతుంది నాకు, చదవాలి. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. హల్లెలూయా. ప్రియరా, ఈ భక్తుడు ఏం చేస్తున్నాడంట? యెహోవా బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడంట. అమ్మ, ప్రదక్షిణ అంటే తెలుసా? తెలీదా? నేను చిన్నప్పుడు శివుడు పూజ చేసేవాడిని. ప్రతి సోమవారం కూడా ఏంటి, మన ఈశ్వరుడు గుడి దగ్గరికి వెళ్ళి పాలు పోసి శివుడు పూజ చేసేవాడిని. ఏంటి, ఆడవాళ్ళు సరసాదన ఒక బొట్టే పెడతారు, నేను 3 బొట్లు పెట్టేవాడిని. ఆ వయసులో, ఆ చిన్న వయసులో 3 బొట్లు పెట్టుకుంటూ ఆ యొక్క శివుని గుడి దగ్గర పాలాభిషేకం, ఆ శివలింగాన్ని పాలతో అభిషేకించి హత్తుకొని ఇంకా పరవశించిపోతుండేవాడిని. అదే నిజం అనుకొని. ప్రియరా, ఆ యొక్క నేనేం చేసేవాడిని తెలుసా? ఏమండి, నేను అంటాను, ఇప్పుడు పూజలు చేసేవారు అక్కడ ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు అనుకుంటానండి. ఏంటి, ప్రతి దాన్ని ఏమంటారు, ద్వారం దగ్గరికి వెళ్ళి నేను ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవాడిని అండి. ఆ శివుడు గుడి అంతా ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవాడిని. ప్రదక్షిణలు చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని. ఏమొచ్చిందంటే ఏమి రాలేదు. హల్లెలూయా. ఏమొస్తుంది చెప్పండి? ఏమని ఉంటే వస్తుంది, అంతే కదా. ఏమి లేనిది ఏమొస్తుంది ప్రియరా? ఏదో రాసుకుంటే ఏమొచ్చిందంట, బూడిద వచ్చిందంట అన్నట్టుగా అక్కడ ఏమి ప్రయోజనం లేదు, నాకు అనిపించలేదు. ప్రియరా, ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? నిజమైన దేవుని ఆలయము చుట్టూ ఏం చేస్తున్నాడు? ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలోనే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. హల్లెలూయా. నీ బలిపీఠము చుట్టూ నేను ప్రదక్షిణ చేయుదును.
దేవుని బలిపీఠము చుట్టూ ప్రియరా ఈ యొక్క దావీదు ఏం చేస్తాడో తెలుసు, ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడు. దావీదుకి అర్థమైపోయింది దేవుని బలిపీఠం అంటే దేవుని ప్రసన్నత అని. హల్లెలూయా. దేవుని ప్రసన్నత ఉండే స్థలమని, దేవుని మహిమ ఉండే స్థలమని దావీదుకి అర్థమైపోయింది. అందుకే దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా, ఏంటి, బలిపీఠము చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎక్కడ ప్రదక్షిణలు చేస్తున్నాం చెప్పండి. అమ్మా శుక్రవారం ప్రార్థన ఉంది, రెండ్రా, అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మన దేశం పాడైపోతుంది, మన రాష్ట్రం కొరకు మనం ప్రార్థన చేద్దాం, మన పట్టణం కొరకు, మన దుమ్ములపేట ప్రాంతం కొరకు ప్రార్థన చేద్దాం రెండమ్మ అంటే, అయ్య బాబు సీరియల్ వస్తుంది పాటరు గారు, అప్పుడు వచ్చేయమంటారు ఏంటి, ఏమవుతుందట, సీరియల్ చూడొద్దండి, సీరియల్ చూడబోద్ది ఫీల్ అవుతాడు కదా. నెల నెలకి రెంట్ ఏం కడుతున్నావు, కేబుల్ బిల్ కడుతున్నావు, మరి కేబుల్ బిల్ కట్టినప్పుడు మేము చూడాలి కదా, చూడబోద్ది ఎలాగా. ఈరోజు దేనికి సమయాన్ని ఇస్తున్నాం ఒకసారి ఆలోచించండి. దేనికి ప్రియరా, ఏంటి దావీదైతే ఏంటి బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడు. ఏంటి మనము ప్రతిరోజు కూడా దేవుని బలిపీఠం ముందు మనం మోకాలు వంగాలి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రతిరోజు కూడా దేవుని బలిపీఠము దగ్గర మన మోకాళ్ళు వంగాలి. మనము దేవుని ఆరాధించాలి, దేవుని మనము స్తుతించాలి. అప్పుడు ఏంటి, దేవుని యొక్క ఆత్మచేత మనము నింపబడతాం. దేవుని యొక్క ఆత్మచేత, దేవుని యొక్క అభిషేకము చేత మనము నింపబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియరా, నేనంటాను ఎక్కువగా మనం ప్రభుని ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి. నా దేవుని మందిరానికి వెళ్ళాలి, నాకు ఇప్పుడు ఇంట్లో నా పనులన్నీ అయిపోయినాయి, ఇంకా నాకు ఇది ఖాళీ సమయం అని ప్రియరా, ఒకవేళ డ్యూటీకి వెళ్ళి వచ్చినా, మన పనికి వెళ్ళి వచ్చినా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఆ పనులన్నీ పూర్తి చేసుకొని మనం ఎక్కడ గడపాలి తెలుసా, దేవుని సన్నిధిలో గడపాలి. హల్లెలూయా. ఏమండి, రోజు మందిరానికి వచ్చేస్తున్నాను, కూర్చుంటున్నాను, అలా వచ్చి నాకు కూర్చుంటే ఏదో ఒక ఆనందం. హల్లెలూయా. ప్రియరా, ఎప్పుడైనా కూడా మనం దేవుని ఆరాధించవచ్చు. ఏంటి, ఆదివారం ఒక రోజు ఆరాధిస్తున్నాం కదండి పాస్టర్ గారు అంటే, ఆదివారం ఆరాధిస్తాం, కానీ ప్రియరా మన అభివృద్ధి కొరకు, మన క్షేమం కొరకు ఏంటి ప్రియరా, మనం ఏం చేయాలి తెలుసా, ప్రతిరోజు ప్రభుని ఆరాధించాలి. హల్లెలూయా. పౌలు శీలలో జైల్లో ఉన్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, ఏంటి చిత్రహింసలు పెడుతున్నారు పౌలు శీలను జైల్లో. వారు ఏం చేశారు తెలుసా, మధ్యరాత్రి వేళ పాటలు పాడుచు, కీర్తనలు పాడుచు, ప్రభువుకి ప్రార్థించుచూ ఉండిరి. హల్లెలూయా. ఏంటి, వారిని కొడుతున్నా, తిడుతున్నా, ఏంటి ఈ పౌలు శీలలు ప్రభుని ఆరాధించారట, పాటలు పాడుతున్నారట, ప్రభుని స్తుతిస్తూ ఉన్నారట. ఏంటి, దేవుని అభిషేకం అక్కడ దిగి వచ్చేసింది. గట్టిగా చెప్పాలి కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుని అభిషేకం దిగి వచ్చేసింది. అక్కడ చెరసాల అధికారి ఉన్నాడు, అక్కడ ఇంకా చాలా మంది ఖైదీలు ఉన్నారు. ఏంటి ప్రియరా, వారు చెరసాలలో ఉన్నారు, వారు దేవుని ఆరాధన ప్రారంభించారు, దేవుని స్తుతించడం ప్రారంభించారు. సిగ్గుపడలేదు, అయ్యో ఈ అధికారులు ఏమంటారో, అయ్యో ఈ చెరసాల నాయకులు ఏమంటారో భయపడలేదు. హల్లెలూయా. అందుకే భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు, భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవం ఇచ్చిన యెహోవా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియరా, మనం ఎప్పుడు కూడా భయపడకూడదు, దిగులు చెందకూడదు, సిగ్గుపడకూడదు. మనం ఎప్పుడు కూడా ప్రభుని ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా, వందనాలు ప్రభువా. ఇదిగో నాయన యొక్క రాత్రి కాల సమయంలో అయ్యా, ఇదిగో కొద్ది మందిగా కూడి మీ నామాన్ని గణపరచడానికి, మీ నామాన్ని స్తుతించడానికి ప్రభువా, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు నాయన. దేవా, ఇదిగో తండ్రి, వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. ఆరాధన గురించి ఒక మాట మీరు మాతో మాట్లాడారు. ఇదిగో దావీదు నాయన తన హృదయంలో, ఇదిగో తండ్రి ప్రభువా, ఇదిగో నాయన తన హృదయం అయితే ఉప్పొంగుచు ఉన్నది అని చెప్తూ ఉన్నాడు తండ్రి.
అయ్యా మీరు దావీదుకి ఏదో ఇచ్చారని దావీదు మిమ్మల్ని ఆరాధించలేదు, దావీదుకి ఏదో ఇస్తారని దేవుని మిమ్మల్ని ఆరాధించలేదు దావీదు. ఇదిగో ప్రభా, ఆ గొర్రెలు కాసుకుంటూ ఆ కొండల్లో వాగుల్లో తిరుగుతూ మిమ్మల్ని ఆరాధించాడు, మిమ్మల్ని స్తుతించాడు నాయన. అయ్యా అటువంటి అభిషేకం మాకు దయచేయండి. ఎల్లవేళలా నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి. ప్రతి సమయంలో కూడా నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి. ఇదిగో కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి ప్రభా దర్శనాలతో బిడ్డలతో మీరు మాట్లాడండి. ఇదిగో ప్రభు, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారికి మంచి ఆరోగ్యము దయచేయండి, స్వస్థతను దయచేయండి. యేసు నామములో స్వస్థత కలుగునిగా కానీ ప్రార్థన చేస్తున్నాను. మీరు సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి, రేపు జరగనయ్యున్నటువంటి ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాను. అందరూ సమయానికి రావడానికి మీరు కృప చూపించండి. ఇదిగో మీ నామానికి మహిమకరంగా రేపు జరుగుతున్న ఆరాధన కూడా మీరు జరిపించమని, ఇదిగో తండ్రి మీరే మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి మనకును మన కుటుంబాలకును మన సంఘమునకును మన ప్రాంత ప్రజలందరికీ సదాకాలము తోడైయుండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.